హలో అండి, ఒక అద్భుతమైన రెసిపీతో వచ్చేసాను. రైస్ కుక్కర్లో బ్యాచులర్ స్పెషల్, మనకి ఎప్పుడైనా గ్యాస్ అయిపోతే స్పెషల్, అండ్ దెన్ ఇన్స్టెంట్గా ఇట్లా చేసేసే స్పెషల్. ఒక రైస్ కుక్కర్ తీసుకొని దాంట్లో చికెన్ బిర్యానీ కానీ మటన్ బిర్యానీ ఏదో ఒకటి ఏదైనా ఎలా వండొచ్చు. వెజిటబుల్ బిర్యానీ కూడా సేమ్ ఇదే ప్రొసీజరు. దీనిలో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒక్కసారి చూద్దాం. బాస్మతి రైస్ కావాలి, నెయ్యి, బిర్యానీ ఆకు, జీలకర్ర, ఉల్లిగడ్డ, అల్లం వెల్లుల్లి పేస్ట్, టొమాటో, పచ్చిమిర్చి, ఉప్పు, పసుపు, కారం, చికెన్, పుదీనా, నిమ్మకాయ, గరం మసాలా పౌడరు, గ్రేవీ మసాలా పౌడరు, కొత్తిమీర. దాంట్లో ముందు నెయ్యి వేసేసుకున్నాను సో దట్ నెయ్యి కాగుద్ది. ఆల్రెడీ ఆన్ చేసిన. ఒక స్పూన్ నిండా నెయ్యి వేసుకున్నాను. రెస్ట్ కావాలంటే కొంచెం ఆయిల్ వేసుకుంటా. మనం ఏదో ఒకటి బరువు వేసేదాకా ఇది లేస్తూనే ఉంటుంది కాబట్టి బరువు వేసేదాకా ఓపిక పట్టండి. వామ్లో ఉన్నా పర్వాలేదు. ఇందులో పోపు కేసేవి పెద్దగా ఏం లేవు, మసాలాలు ఏం వేయకండి. ఓన్లీ బిర్యానీ ఆకు, కొంచెం జీలకర్ర, ఉల్లిపాయ, ఒక మీడియం సైజ్ ఆనియన్. ఉల్లిపాయ వేగుతుంటే ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1.5 టీ స్పూన్, 1 టీ స్పూన్ మీద 1/4 చాలు. ఒక పెద్ద సైజు టమాటా ఒకటి, పచ్చిమిర్చి తరుగు ఒక 7-8 పచ్చిమిరపకాయలు, ఒక 1 టీ స్పూన్ ఉప్పు వేసేస్తున్నాను. తర్వాత ఉప్పు చూసుకొని మళ్ళీ యాడ్ చేస్తాను. దీనిలో బరువు వచ్చేదాకా మనకి కింద వేడెక్కడం కష్టం ఉంటుందండి. బరువు రాగానే చాలా ఫాస్ట్గా వేడెక్కుతుంది కాబట్టి బరువు వచ్చే వరకు ఓపిక పట్టండి. లేకపోతే ఆ స్టవ్ మీద ఈ పనంతా ఆ స్టవ్ మీద చూసుకొని లాస్ట్కి ఇక్కడికి రండి, ఏదైనా పర్వాలేదు. కానీ మన పరిస్థితి ఏంటి, ఇప్పుడు మన దగ్గర స్టవ్ లేదు. పసుపు వేస్తున్నాను ఒక 1/4 టీ స్పూను, కారం వేస్తున్నాను ఒక 1 టీ స్పూను, బరువైన మూత పెట్టి దీన్ని మంచిగా ఉడికిస్తున్నాం. అదిగోండి మంచిగా ఉడుకుతుంది చూసారా. కొంచెం బరువు రాగానే చికెన్ వేసినాక ఇంకా ఫాస్ట్గా ఉడుకుద్ది. సో కొంచెం మగ్గనిస్తాను. ఇదిగోండి చికెన్ వేసేస్తున్నాను. కడిగి ఉప్పు నీళ్ళలో నానబెట్టి పెట్టుకున్నా. అట్లా నానబెడితే ఏమైందంటే సాఫ్ట్ అవుతుంది చికెన్. 1/2 కేజీ చికెన్. దీన్ని ఒక్కసారి కలబెడతా. పుదీనా కొంచెం వేసేసాను. నిమ్మరసం ఒక నిమ్మకాయ పిండుతున్నాను. మనకి ఆ పులుపు ఉంటే కానీ ముక్కకి టేస్ట్ రాదు. మీకు గ్రేవీ ఏం అవసరం లేకుండా ఉండాలా వద్దా? దీన్ని మంచిగా ఒక 15 నిమిషాల పాటు ఉడకనివ్వండి. మూత పెట్టేస్తున్నాను. కుక్ మోడ్లో ఉంది. 15 నిమిషాల పాటు ఉడకనివ్వండి. దాంట్లో వాటర్ అయిపోతే ఆటోమేటిక్గా మీకు వామ్లో పడిపోతుంది, కానీ అంత పరిస్థితి రాదు. అవసరాన్ని బట్టి మళ్ళీ వాటర్ పోసుకుందాము. కుక్ మోడ్లో 15 మినిట్స్ ఉడకాలి. దట్స్ ఆల్. 15 మినిట్స్ 20 మినిట్స్ అవుతుందండి. చికెన్ కదా బాగా ఉడకనిలే అని. ఇదిగోండి ఇలా ఉంది. ఈ టైంలో మనం నానబెట్టుకున్నాం కదా ఒక గ్లాస్ బియ్యం. ఇప్పుడు కీలకమైన టైం, మసాలాస్ వేసుకునే టైం. ఇది గరం మసాలా, కానీ ఇందులో ధనియాలు జీలకర్ర కూడా ఉంటాయి. లవంగ, చెక్క, యాలుక, ధనియాలు, జీలకర్ర, జాపత్రి, జాజికాయ అన్నీ ఉంటాయి. సైలాస్ కిచెన్ గరం మసాలా ఇది వేసేస్తున్నాను. ఒక 1.5 టీ స్పూను కొంచెం వేస్తాను. అది నేను ఎప్పుడు సీసాలో తీసి పెట్టుకుంటా, ఎప్పుడు రెడీగా ఉంటాను. అది 1 టీ స్పూనే ఉంది. 1.5 వేయండి. ఇదేంటంటే గ్రేవీ పౌడర్ అంటారు దీన్ని. దీంట్లో ఏమేమి ఉంటాయంటే ఎండు కొబ్బరి, లేకపోతే పచ్చి కొబ్బరి నిల్వ ఉండదు కాబట్టి ఎండు కొబ్బరి మళ్ళా వేయించి, అండ్ గసగసాలు, జీడిపప్పు, లైట్గా బియ్యం, అదొక 1 టీ స్పూన్ వేసుకుంటా జస్ట్ ఫ్లేవర్ కోసం. అదొక 1.5, ఇదొక 1.5 వేస్తే సరిపోతుంది. ఫ్లేవర్ కోసం చాలా బాగుంటుంది, మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇది సైలాస్ కిచెన్లో ఇంకా అమ్మటం స్టార్ట్ చేయాలి గ్రేవీ పౌడర్. ఎండు కొబ్బరి ఏమవుతుందంటేనండి, ప్యాక్ చేసిన వెంటనే స్మెల్ వస్తుంది. మనమేమో ప్రిజర్వేటివ్స్ వేయం. సో అది కస్టమర్ దగ్గరికి వెళ్ళేటప్పటికి ఫ్రిడ్జ్లో పెట్టుకొని వాడితే ఏం కాదు. అయినా కానీ కొంతమంది స్మెల్ వస్తుంది అంటారని నాకు తెలుసు. అందుకనే అది అసలు గ్రేవీ పౌడర్ అనేది స్టార్ట్ చేయలేదు. చేస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. చాయిస్ లేదు నాకు. సో
ఈ మసాలాలు వేసేసిన తర్వాత బియ్యం వేసేస్తున్నా. మనం నానబెట్టి కడిగి పెట్టుకున్న నానబెట్టిన బియ్యం నీళ్ళు వార్చేసి ఇందులో వేసేస్తాం. బియ్యాన్ని ఒక్కసారి 1-2 నిమిషాలు నీళ్లు వేడెక్కేంత వరకు ఇట్లా ఉంచుతాం. ఇది మొత్తం కుక్ మోడ్లోనే నడుస్తుంది బండి. ఇప్పుడు వేడి నీళ్ళు పెట్టుకుంటాను. 1కి 2 గ్లాసులు. అదేంటండి బిర్యానీలో నీళ్ళు ఉన్నాయి అయినా కానీ పడతాయి. హాట్ బాయిలింగ్ వాటర్ 1కి 2, కొంచెం 2కి ఒక 25% తగ్గించా. 1కి 1.7 వేసిన. మళ్ళీ నాకు మనసు ఒప్పదు. నాకు ఎట్లుంటుందంటే కొంచెం మెత్తగా అయినా పర్వాలేదు, పళ్ళకి ఇష్టం ఉండదు ఇంట్లో ఎవ్వరికి అనమాట. మంచిది కూడా కాదు కదా, ఉడకని బియ్యం ఎట్లా తింటాం. ఇప్పుడు మీరు కావాలంటే బిర్యానీ ఆకు లేపేయచ్చు. దీని మ్యాక్సిమం అది అయిపోయింది. ఇంక ఇందులో మనం తీసి పక్కకు పెట్టే ఏమీ లేవు, అన్నీ నవిలు తినేసేవే. ఇప్పుడు ఒకసారి ఉప్పు చూడండి, కొంచెం పడుతుంది. 1 టీ స్పూన్ వేసాను అప్పుడు. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ వేస్తున్నా. కుక్లోనే ఉంది. వామ్లో పడిపోతే మన బిర్యానీ అయిపోయినట్టే. పర్ఫెక్ట్, ఉప్పు అంత పర్ఫెక్ట్ ఉంది. ఇప్పుడు సరిపోయింది, అయిపోయిందండి. వామ్లో పడిపోయి కూడా 2-3 నిమిషాలు అయింది. అట్లా ఉంచేయచ్చు, ఏం కాదు. ఇదిగోండి ఎంత బాగా అయిందో చూసారా. లాస్ట్లోకి మంచి కొంచెం 1 స్పూన్ నెయ్యేసి ఇట్లా ఇట్లా మనం తిప్పి కలుపుకోవచ్చు, ఏం కాదు. కావాలంటే గిన్నెలోకి తీసుకున్న తర్వాత ఇంకొంచెం కొత్తిమీర వేసుకోండి, బాగుంటుంది. అండ్ మన బిర్యానీ రెడీగా ఉంది, తినటానికి సిద్ధంగా ఉంది. టేస్ట్ అసలు ఎలా ఉందంటే నిజంగా ప్రతి పీసు ఇలా అంటే బోన్తో సహా ఉడికిపోయిందండి. ఎంత బాగుందో అసలు. ఇట్లా లేచి వస్తుంది దానికి విడిపోయి, చాలా బాగా ఉడికింది. సో రైస్ కుక్కర్లో కూడా మనం మిరాకిల్స్ చేయొచ్చు ఇదే పద్ధతిలో. మీరు మొన్న టేస్టా భగవంతుడా, ఎందుకయ్యా ఇంత రుచిని సృష్టించావు. సింప్లీ సూపర్ బండి, వెంటనే చేసేయండి. ఈజీ రెసిపీ, బ్యాచులర్స్ పాలిట వరం. బాయ్.